పంపి మమ్మల్ని అందరినీ మీరు నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలన్నీ జరిగిస్తూ నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యమును గ్రహించుకోవడానికి, నైనా విశ్వసించడానికి కావలసిన కృపను, సమాధానమును మీరు మాకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా ఉపదేశంలో ఉన్న సత్యమును గ్రహించినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా 2వ తిమోతి పుస్తకాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ప్రభు యొక్క కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం 2వ తిమోతి పుస్తకంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయము 16, 17 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు. ఇది 17వ వచనంలోకి వెళుతున్నాము. కొడికెటి పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనైనను పిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి సత్య సంబంధమైన విషయములలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూడండి, మనందరం కూడా 14వ వచనంలో చెరపటం అనే మాటను చూసాము. 15వ వచనంలో సత్య సంబంధమైన వాక్యమును ఉన్నట్టుగా బోధించాలి తిమోతి అని. అబద్ధ బోధను జయించాలంటే సత్య సంబంధమైన వాక్యమును ఉన్నట్టుగా బోధించాలి. అంటే అర్థం ఏంటంటే, సత్యవాక్యం ప్రజలందరికీ తెలియాలి, లేకపోతే సంఘానికి సంపూర్ణంగా తెలియాలి. సత్యవాక్యము అందరికీ తెలియడం ద్వారా దుర్బోధలను జయించడానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు అనే సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజుల్లో సత్య సంబంధమైన బోధ, అలాగే అబద్ధపు దుర్బోధన గురించి మనం ఈ రెండిటి తేడా గుర్తుపట్టాలి. మనం లాస్ట్ సెక్షన్లో ఈ చెరిపేటువంటి దాని వెనక ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో మనందరం కూడా లేఖనాల్లో చూసాం. జ్ఞానమును, పరిశుద్ధతను చెరుపుకునేది అపవాది అని పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూసాం. చూడండి, చెరుపుట అనే మాట వెనక లూసిఫర్ యొక్క స్వభావం ఉన్నట్టుగా మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో చూసాం. అంటే ఇక్కడ 16వ వచనంలో కూడా అది చెరిపే విధానంలో మరికొన్ని రకాలుగా చెరపబడతాము అనేటువంటి సంగతులను గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడవచ్చు. 17వ వచనం చాలా గంభీరమైన మాట. అంటే ముదిరిపోయిన తర్వాత, అబద్ధపు బోధ ముదిరిపోయిన తర్వాత జరిగే ప్రమాదాల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. చూడండి, మీరు అత్యధికంగా గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దుర్బోధకులు అనేవాళ్ళు మొట్టమొదట సంఘములో బలిపీఠాన్ని ఆక్రమించుకుంటారు. మరలా మీరు గుర్తుపట్టండి, దుర్బోధ చూడండి, వాళ్ళు కూడా బోధిస్తారు. చూసారా?
వాళ్ళు కూడా బోధిస్తారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తుని గురించే బోధిస్తారు. మరి మనం దుర్బోధకులను మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైంది. ఒకసారి అపోస్తుల పరిచర్యలు జరుగుతున్నప్పుడు అపోస్తుల దగ్గర నుంచే వెళ్ళినటువంటి కొంతమంది పంపబడినప్పుడు వాళ్ళు అపోస్తుల ఉపదేశం విని కూడా దుర్బోధల చేత నడిపించబడినటువంటి చరిత్రలు పరిశుద్ధ లేఖనాల్లో ఆల్రెడీ ఉన్నాయి. మనందరం కూడా అంత్య దినాలు గనక లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి, వినాలి. చాలామంది మొహమాటానికి మందిరాలకు వెళ్తూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, ఎన్ని మందిరాలు మారుతాంలేండి, అక్కడ మారాం, ఇక్కడ మారాం, ఇంకా ఎక్కడికని వెళ్ళమంటారు అని చెప్పి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు వెళ్ళే సంఘము అది దుర్బోధ కాదా అనేది మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, దుర్బోధకులను మనం ఎలా గుర్తుపట్టాలంటే వాళ్ళు వట్టి మాటల చేత చెరుపుతారు అని చెప్పాడు. చూడండి, మాటకు ముందల దేవుడు అంటారు, మాట ముగింపులో దేవుడు అంటారు. నేను లాస్ట్ సెక్షన్లో మీరు వింటే లూసిఫర్ ఎలాగా కుయుక్తి చేత ఎలాంటి మాటలు మాట్లాడతాడో మనం ఆల్రెడీ లాస్ట్ సెక్షన్లో చూసాం. వాడు ఎలా మాట్లాడతాడు? ప్రారంభంలోనే దేవుని మాట మాట్లాడతాడు. చూడండి, దేవుడు మీకు చెప్పాడా అని ప్రశ్నిస్తూ మాట్లాడి దేవుని మాటనే దానికి అగైనెస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, వాడేమంటాడంటే, మీరు ప్రార్థించకపోయినా, మీరు మరి ప్రార్థనకి వెళ్ళకపోయినా, దేవుని మందిరాలకు వెళ్ళకపోయినా, మీరు ఇంట్లోనే కూర్చున్నా, మీరు బైబిల్ చదువుకొని పరలోకం వెళ్ళిపోవచ్చు అని బోధిస్తూ ఉంటాడు. చూద్దాం, ఈరోజు కొన్ని రకాల దుర్బోధలను మనం లేఖనాల్లో చూద్దాం. ఆదిమ అపోస్తులు ఉన్న సమయాల్లో ఒకసారి మనం పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలిద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనందరం కూడా చదువుకోవచ్చు. ఆ మాటలు, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి. చూడండి, ఎక్కడి నుంచి వెళ్ళారు అనంటే ఆసియా ప్రాంతంలో, అక్కడ కొంచెం వెనకెళ్ళన్నానా 15వ అధ్యాయంలోనే అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంతియొకయు అంతియోకియాకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘము అంతటికిని తోచెను. వీరు వ్రాసి చదువున్నాను. వీళ్ళు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంతియోకియలోను సిరియాలోను కొలికియాలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి. ఇప్పుడు చూడండి, ఎవరి బోధట? తమ బోధ. వెళ్ళింది ఎక్కడి నుంచి గుర్తుపట్టారా? ఈ రోజున అపోస్తులు అనబడిన పరిశుద్ధుల దగ్గర ఉపదేశాన్ని వినినప్పటికీ కూడా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సొంత ప్రకటనలు, ఉపదేశాలు చేయడం మొదలు పెడతారు. ఎందుకు వాళ్ళు సొంత ఉపదేశాలను వాళ్ళు ప్రకటన చేస్తూ ఉంటారు? కారణం ఏంటి అంటే, ప్రజలను సంతోషపెట్టేటువంటి బోధ. చూడండి, చాలామంది జీవితాల్లో, సంఘాల్లో చక్కగా ఎదిగి వాళ్ళు పరలోకానికి వెళ్ళిన తర్వాత
అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదు అనగానే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అదేంటి ప్రభువా, నీ నామంలో అద్భుతాలు చేశాం, సూచక్రియలు చేశాం, ప్రవచించాం, కృపావరాలు కలిగి ఉన్నాం అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనకు అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు వెతికింది, వెంబడించింది, వాళ్ళు కష్టపడింది, ప్రయాసపడింది అంతా కూడా దేని కొరకు ప్రయాసపడ్డారంటే, ఈ లోక సంబంధమైన భౌతికమైన ఆచారాలు, భౌతికమైన ఆశీర్వాదాల కొరకు వాళ్ళు కష్టపడ్డారు. చూడండి, వాళ్ళంతా ఏమనుకుంటారంటే, భౌతికమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెబుతూ ఉంటారు. తీరా ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరెవరో నాకు తెలియదు అన్నప్పుడు, అయ్యో మేము ఇప్పుడు దాకా నమ్మింది దుర్బోధ అని అంటారు. ఎందుకని? వాళ్ళు దేని కొరకు వెంబడించి ఉంటారు చెప్పండి? ఉద్యోగాల కొరకు, డబ్బుల కొరకు, ఆస్తుల కొరకు, కోర్టులో జయించడం కొరకు. చూడండి, రకరకాల అవసరాల కొరకు క్రీస్తును వెతికి వెంబడించారు. కానీ పరిశుద్ధమైన జీవితం కొరకు కానివ్వండి, అబద్ధం లేని పాపం లేని జీవితం కొరకు కానివ్వండి, విశ్వాసము ద్వారా బ్రతికేటువంటి జీవితం కొరకు కానివ్వండి, వాళ్ళు ఎవ్వరూ కూడా వెంబడించినటువంటి వారు కారు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరిశుద్ధులు నేర్పిన పరిశుద్ధ జీవితం, విశ్వాసం, నీతి, యథార్థత, వీటి కొరకు మనం ఎక్కడా కూడా కష్టపడవండి. అర్థమవుతుందా? ఒక్కొక్క మనిషి జీవితంలో మీరు ఆలోచించండి, మనం కష్టపడిన కష్టం వెనక ఉద్దేశం ఏమయ్యింది అనేటువంటి, ఇట్లా నాన్న ఫ్యాన్ పెట్టు అక్కడ, ఉద్దేశం ఏమై ఉంది అనేటువంటి సంగతిని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఫ్యాన్ అయ్యా? ఆ ఫ్యాన్ మంటలా ఏంటి నీకు? స్పీడ్ పెట్టయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించారా? ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం గుర్తుపట్టవలసినటువంటి అవసరత చాలా ఉంది. చూడండి, ఎలాగా మనందరూ గుర్తుపట్టాలి? మన ప్రయాస అంతా కూడా విశ్వాస సంబంధమైనది కాదు. ఇక్కడ మనందరం కూడా గమనిస్తే, ఇక్కడ చెరపబడిన వాళ్ళు ఎలాగుంటారో అపోస్తులు చెప్తున్నారు. అక్కడ కంటిన్యూ చేయనా? 23 24 కంటిన్యూ చేయి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును అందరినీ కూడా కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని. చూసారండి, మీ మనసులను చెరుపుతున్నారంట. అందుకని కొరింథీ పత్రికలో 15:33 అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును అని రాశాడు. దుర్బోధ అనేది ఎలాగుంటుందంటే, నిన్ను విశ్వాసము నుండి పడగొట్టేస్తూ ఉంటుంది, పరిశుద్ధ జీవితం నుండి నిన్ను చెరిపేస్తూ ఉంటుంది. మనం గత కాలంలో చదువుకున్నాం, జ్ఞానాన్ని చెరిపేస్తూ ఉంటుంది, అలాగే పరిశుద్ధ జీవితాన్ని చెరిపేస్తూ ఉంటుంది. గమనించారా? పరిశుద్ధ జీవితంతో పని లేకపోయినా నీ మనస్సాక్షికి నీ అవసరాలు తీరడం, ఉద్యోగాలు రావడం, బాగా చదువుకోవటం, బిల్డింగులు కట్టడం, మంచి మంచి అద్భుతాలు జరగటం, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉండటం అనేది ఇక్కడ చాలామంది ప్రాముఖ్యంగా తీసుకుంటారు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా దీని విషయంలో గమనింపు కలిగిన వారిగా ఉండాలి. గమనించారా? అందుకనే మనం అక్కడి నుంచి వెళ్ళిన దుర్బోధకులు ఏ విషయాలు బోధిస్తున్నారంట? కంటిన్యూ చేయనా? కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిని. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. చూసారా? అపోస్తులు అధికారం ఇవ్వకుండా సేవ చేయడం అనేది దుర్బోధలు.
మీకు వాక్యం చెప్పే దైవజనుడు వెనక అపోస్తులు ఉన్నారా, ప్రతిష్ఠితులు ఉన్నారా, మెల్కీసెదెకు క్రమంలో సేవ చేసే నీతిమంతులు ఉన్నారా లేదా అనే విషయాలు పరీక్షించుకోవాలి. గమనించారా? సువార్థికులైన, కాపరులైన, ప్రవక్తలైన, బోధకులైన వాళ్ళు సువార్త సేవ చెయ్యాలంటే అపోస్తుల చేత పంపబడిన వాళ్ళై సేవ చెయ్యాలి. గమనించారా? మీరు ఎవరైనా సరే, అందుకనే ఇక్కడ దుర్బోధలు బోధించే వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి పంపబడిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళని మేము పంపలేదు అంటున్నారు. గమనించారా? అంటే అపోస్తుల ఉపదేశం యొక్క పరిచర్య తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆ బోధ ప్రకారంగా నడిపించబడకపోతే వాళ్ళను మేము పంపలేదు అనేటువంటి సంగతులను కూడా అపోస్తులు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అందుచేత నీకు బోధించే బోధకుని వెనక ప్రతిష్ఠితులైన అపోస్తులను మనము కలిగి ఉండాలి అనేటువంటి సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా, అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో బోధకులుగాను, సేవకులుగాను, మరి దైవజనులుగాను సంఘాలను ఏలుబడి చేస్తూ అక్రమము ఉన్న చోట అనేక మంది విస్తరించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. గమనించారండి? అందుకనే ఈ రోజుల్లో చాలామందికి ఈ ప్రకటనలు అర్థం కావటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే అక్కడ కంటిన్యూ చేయనా? గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా. చూడండి, అప్పగించుకొనిన బర్నబా. ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటో తెలిసిన, తనను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి సేవకులు కావాలి. దేవుని కొరకు బ్రతికి జీవించేటువంటి దైవజనులు కావాలి. అంతేగాని తన కొరకు ఆస్తుల్ని కూడగొట్టుకునే వాళ్ళు కాదండి. ఈ రోజుల్లో చాలామంది దైవజనుల యొక్క బ్యాంక్ బ్యాలెన్సులు కానివ్వండి, వాళ్ళకి ఇవ్వబడిన కానుకలతో కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాళ్ళ మందిరాలు చూడండి, టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు, టేకి దేవదూతలు, టేకి పావురాళ్ళు, టేకి దీపస్తంభాలు, దీప వృక్షాలు, ఏమండి అన్నీ టేకేనండి. మామూలు టేక్ కూడా కాదు, నల్ల టేకి, ఎర్ర గంధం, చెక్క. చూసారా? బిళ్ళరా జాగ్రత్త. అపోస్తులు ఎక్కడా కూడా వాళ్ళకి ఇవ్వబడిన కానుకలు సంఘంలో ఉన్న పేద కుటుంబాలకు పంచిపెట్టి ప్రతిరోజు విశ్వాసం మీద ఆధారపడి ఏ రోజు మన్నా ఆ రోజు దేవుడు పంపితే ఏ రోజు మన్నా ఆ రోజు తిన్నారు. రేపటికి డబ్బులు ఎక్కడా దాచిపెట్టలేదు. బిడ్లరా, నేటికి ప్రతి దినము దేవుడు నాకు ఇచ్చిన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటాను. ప్రభా, ఈ రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలీదు. నేనెక్కడా నీ లేఖనాలకు విరుద్ధంగా వేటి కొరకు వ్యర్థమైన ఖర్చులు పెట్టకూడదు. ప్రతి రూపాయి పరిశుద్ధుల పరిచర్య కొరకు, నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించడం కొరకు ప్రతి పైసా ఖర్చు అవ్వాలి అని జీవము గల దేవుని బ్రతిమలాడుకుంటూ ఉంటాం ప్రతిరోజు అండి. ఇది ఒకరోజు కాదండి. గమనించారా? కాబట్టి ఈ రోజుల్లో మనందరం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అపోస్తుల దగ్గర పరిచర్యను నేర్చుకొని అపోస్తుల చేత పంపబడినప్పుడు వాళ్ళు ఎలాగుంటారంటే ఏ రోజు ఆ రోజు విశ్వాసము ద్వారా బ్రతికి వాళ్ళు పరిశుద్ధతను, విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతుకుతారు. అంతేగాని వెనక రాబోయే తరాల పిల్లలకి, వాళ్ళ సంతానాలకి కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టే వాళ్ళు కాదండి. ఈ రోజుల్లో పాస్టర్లో వచ్చిన డబ్బులతో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టి వాళ్ళ తండ్రుల పేర్లు, తల్లుల పేర్లు పెట్టుకొని మా కులము, మా ఇంటి పేరు, మా విశ్వాసం చూడండి అని చెప్పుకునే పెద్ద పెద్ద సంఘాలు, మహానుభావులు లేకపోలేదు. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, దేవుని సొమ్మును అపోస్తులు
సంఘములో పేద కుటుంబాలకు ఖర్చు పెట్టారు. వాళ్ళందరూ సమిష్టిగా పోగు చేసుకొని తిని తాగి వాళ్ళందరూ కూడా నడిపించబడ్డారు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారు. వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు కూడా అమ్మి పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టి ప్రభు రాకడ కొరకు దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నారు. చూసారండి, ఇది అపోస్తుల బోధ. గమనించారండి, వాళ్ళకి ఎక్కడా కూడా స్థిరమైన స్థలాలు, ఇళ్ళు వాకిళ్ళు లేవు. అందుకనే అపోస్తులు ఎక్కడ చూసినా అద్దెళ్లలోనూ లేకపోతే మరి విశ్వాసుల ఇళ్లలోనూ మరి మందిరాలు పెట్టి పరిచర్య చేశారు. ఎక్కడా వాళ్ళ కొరకు స్థిరాస్తులు, చలాస్తులు ఎక్కడా కూడా వాళ్ళ కొరకు కొనుక్కోలేదు. ఇది అపోస్తుల ఉపదేశం యొక్క క్రమము. గమనించారండి. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలరా, దుర్బోధల నుండి ఖచ్చితంగా ప్రజలు, సంఘాలు, సేవకులు విడిపించబడాలని ఖచ్చితంగా మనందరం కూడా ప్రార్థించాలి. ఈ రోజుల్లో మనం అదే విషయాన్ని గలతీ పత్రికలో కూడా చూడొచ్చు. చూడండి అన్న, గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనందరం కూడా చదువుకోవచ్చు. మనలను దాసులుగా చేసుకొనవలెనని, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును, మనకు కలిగినటువంటి స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. చూడండి, దొంగతనముగా సంఘములో ప్రవేశిస్తారట. కపట సహోదరుల వలన కలిగినది. సువార్త సత్యము మీ మధ్యలో నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. చూడండి, మేము వారికి ఒక్క గడియ కూడా లోబడడానికి ఒప్పుకోలేదంటండి అపోస్తులు. ఎలాంటి దుర్బోధలకు లోబడడానికి ఒప్పుకోలేదంట. ఈ దుర్బోధలు ఎలాగుంటాయో తెలిసినా ఎక్కడమ్మా అది మొదటి నుంచి చదువుతావా లేకపోతే మొదటి పేతురులో ఉందా? వాళ్ళు ధనమునకును ధనాశపరులై దేవుని 2వ అధ్యాయంలోనే ఉంటుంది. చూడండి, మొదటి నుంచో 3వ వచనం నుంచో, మొదటి పేతురు 2వ పేతురు చూడండి నాన్న. దుర్బోధలను గురించి పేతురు రాస్తూ 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచా లేకపోతే చూడండి నాన్న. 2వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం చదువున్నాను. మొదటి నుంచి చదవండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీలో కూడా అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నారు నాన్న. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చదవండి నాన్న. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. చూడండి, ప్రజలలో ఉంటారంట అబద్ధ ప్రవక్తలు. అంటే వాళ్ళు సంఘంలో అపోస్తుల చేత పంపబడి కాపరులుగా సేవ. చూడండి, ఈ రోజుల్లో చాలామందికి అర్థం కాని రహస్యాలు చెప్తాను వినండి. ఈ దుర్బోధలు అంటే ఎలాగుంటాయంటే, చాలామంది మంచి ప్రార్థనా పరులైతే చాలు మీరు పరలోకం వెళ్ళిపోతారని బోధించేవాళ్ళు కొంతమంది మీరు పరిశుద్ధులైతే చాలు మీరు పరలోకం వెళ్ళిపోతారని బోధించేవాళ్ళు కొంతమంది మృతుల పునరుద్ధానం ఆల్రెడీ అయిపోయింది, ఇంకా మనందరం శరీరంలో ఉన్నాము కనుక శరీరంలో ఇష్టం వచ్చినట్టు బ్రతికినా మనకు ప్రాబ్లం లేదు అని చెప్పే దుర్బోధలు ఉన్నాయి. చాలా రకరకాల దుర్బోధలు ఉన్నాయండి ప్రియులారా. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మంచి ప్రార్థనా పరులైనంత మాత్రాన, మంచి పరిశుద్ధులైనంత మాత్రాన, మంచి కృపావరాలు కలిగి ఉండి భాషలు మాట్లాడుతూ భాషలకు అర్థం చెప్పి అద్భుతాలు సూచక్రియలు చేసినంత మాత్రాన ఎవ్వరూ కూడా పరలోకం ఎల్లరో. ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతకు ఎదిగిన వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళతారు. గమనించారా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని కొలస్సీ పత్రికలో రాయబడి ఉంది. చాలామందికి ఈ విషయాలు తెలియదండి. కొంతమంది ఏమో
లేదు లేదు 24 గంటలు ప్రార్థన చేస్తే చాలు, కొంతమంది దర్శనాలు కలలుంటే చాలు, మీరు మీతో దేవుడు మాట్లాడి వాక్యం ద్వారా కాకుండా ఈ రోజుల్లో ఎలాంటి దుర్బోధలంటే వాక్యం కోరుకున్న జీవితం చేయాల్సిన పని లేదు, వాక్యానుసారమైన జీవితం నీలో ఉన్నా లేకపోయినా కలలు దర్శనాలు ఏంటి రకరకాల ఏంటి కృపావరాలు ప్రవచనాలు ప్రవచించటం అన్య భాషలు ఇవన్నీ ఉంటే ఎక్స్ట్రా ప్రత్యేకంగా వాక్యానుసారమైన జీవితం లేకపోయినా మీలో ఈ కృపావరాలు ఉంటే మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా కృపావరాలు ఉంటే ఎక్స్ట్రా కలలో దర్శనాలు ఉంటే మీరు ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతారని చెప్తారండి. బిడ్లారా జాగ్రత్త, ఇవన్నీ దుర్బోధలేనండి. రేపొద్దున ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడే గడియలు వచ్చినప్పుడు, నువ్వు విడిచిపెట్టబడినప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు మేము విడిచిపెట్టబడ్డాం అనంటే, వీళ్ళందరూ దేని మీద ఆధారపడతారంటే వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం చేయకపోయినా దేవుడు నీకు కలలో దర్శనాలు ఇచ్చి, లేకపోతే ప్రవచనాలు ఇచ్చి, లేకపోతే అన్య భాషలు ఇచ్చి కృపావరాలు ఇస్తే పరలోకం వెళ్ళిపోతావు, నువ్వు చనిపోయిన వెంటనే పరలోకం వెళ్ళిపోతావు అని చెప్పే దుర్బోధకులు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. సంఘములో ఆదిమ సంఘములో అపోస్తుల ద్వారా సంపూర్ణతకు సంఘం ఎదిగిందండి. వాళ్ళు స్థిరాస్తులతో సహా అన్నిటినీ నష్టపరుచుకొని దేవుని యొక్క వాక్యం కోరుకున్న ప్రకారంగా అపోస్తుల సహవాసమందును ప్రార్థన యందును బోధ యందును రొట్టె విరుచుట యందును 4 రకాల సంపూర్ణతలు కలిగి ఉండి వాళ్ళు దేవుని రాజ్యానికి సిద్ధపడ్డారు. జాగ్రత్త, మీరు మోసపోవద్దు. ఈ రోజుల్లో అపోస్తుల సహవాసం లేకపోయినా ప్రార్థన ఉంటే చాలు పరలోకం వెళ్ళిపోతాం అనేటువంటి బోధకులు చాలామంది ఉన్నారు. అందుకనే సువార్థికులైనా కాపరులైనా బోధకులైనా ఎవరైనా సరే ప్రవక్తలైనా వాళ్ళందరూ కూడా అపోస్తుల ద్వారా పంపబడిన వారై సేవ చెయ్యాలి. ఒకవేళ వాళ్ళ వెనక అపోస్తులు గనక లేకపోతే ఏదో ఒక రోజున ఆ ప్రయాసంతా వృధా అయిపోతుంది. అందుకని అపోస్తులు అంటారు, మేము వారిని పంపలేదు అని రాశారు. చూసారా, ఇక్కడ 2వ పేతురు పుస్తకంలో దుర్బోధలు ప్రవక్తలు ప్రజలలో ఉంటారని రాశాడు. చూసారా, వాళ్ళు పరిశుద్ధుల దగ్గర ఉండరా అంటే ఉండరు. వాళ్ళు పరిశుద్ధులకి విరోధంగా లేచి ప్రజల మధ్యలో తిరుగుతూ ఇంటెంటా తిరుగుతూ దుర్బోధలను బోధిస్తూ మోసం చేస్తూ ఉంటారు. చూడండి, ఈ రోజుల్లో చూడండి, మన చుట్టుపక్కలే ఉద్యోగాలు చేస్తూ సేవ చేసే పాస్టర్ల చుట్టూ తిరిగే పిల్లలు కోకొల్లలు ఉన్నారు. ఉద్యోగస్తుడు నా సేవకుడు కాదు అని లేఖనాలు చెబుతున్నా నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. గమనించారండి? అక్కడ చూడండి, 2వ అధ్యాయంలో 2వ పేతురు పుస్తకం 2వ అధ్యాయంలో మీలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీలో అంటే ఎవరు? అబద్ధ బోధకులు ఎక్కడ ఉంటారు అంటే మీలో అంటే ఎక్కడ? సంఘములో. ఇప్పుడు పేతురు ఎవరి గురించి చెప్తున్నాడు? మీలో అంటే సంఘములో అబద్ధ బోధకులు సంఘాల్లో ఉన్నారు. చూడండి, ఈ రోజున అబద్ధ బోధలు విస్తరించి కోకొల్లలుగా ఉన్నాయి. గమనించారండి? అబద్ధ బోధ ఎంత స్పీడ్గా ఉంటుందో ఇక్కడ మనం 2వ తిమోతి పత్రికలో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అదే మాట 17వ వచనం చదువునానా? 2వ తిమోతి పుస్తకం కొరుకు పుండు ప్రాకినట్టు, 2వ అధ్యాయం 17వ వచనం, కొరికెడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. చూసారా, మాటలు పాకుతాయట. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 14వ వచనంలో మిమ్మల్ని చెరిపేటువంటి ఒట్టి మాటలని రాశాడు. ఇక్కడికి వచ్చేప్పటికి 17వ వచనంలో మిమ్మల్ని కొరికెడి పుండు పాకినట్టు పాకుతాయట వారి మాటలు. ఇప్పుడు కొరికెడి పుండు అంటే అర్థం ఏంటి ఏండి? కొరికెడి పుండు అంటే అర్థం ఏంటో తెలిసిన? రాచపుండు అంటారు చూసారా, లేకపోతే క్యాన్సర్ అని కూడా అంటారు. అంటే మీకు
ఆ గాయం ఉన్నటువంటి ప్రాంతంలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండదండి. బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా అక్కడ సెల్స్ అన్నీ కూడా చచ్చిపోయి ఉంటాయి. అక్కడ బ్లడ్ సెల్స్ అన్నీ చచ్చిపోయినప్పుడు అక్కడ మాంసం అంతా కూడా తినేస్తూ ఉంటుంది. దీన్నే కొరికెడి పుండ్లు అంటారు. గమనించారండి? హిజ్కియాకు వచ్చింది చూసారా, కొరికెడి పుండు. ఆ పుండు ఆ లోపల ఉన్న పురుగు ఏం చేస్తుందంటే అక్కడ లోపల మాంసాన్ని తినేస్తూ ఉంటుంది. అందుకనే హిజ్కియాకి చరిత్రలో రాసినటువంటి విషయాలు ఏంటంటే, హిజ్కియాకి జంతువుల యొక్క మాంసాన్ని తీసుకొచ్చి ఆ గాయం లోపల వేసేవాళ్ళట. ఆ గాయం లోపల వేసినప్పుడు ఆ మాంసాన్ని ఆ కొరికెడి పుండ్లు తినేసేవట. అలానే వాళ్ళ ఒట్టి మాటలు, అబద్ధ బోధకుల యొక్క ఒట్టి మాటలు. ఈ రోజున అబద్ధ బోధకులు ఎక్కడుంటారు? సంఘాల్లో ఉంటారని పేతురు రాశాడు. అబద్ధ ప్రవక్తలు ఎక్కడుంటారు? ప్రజలలో ఉంటారని రాశారు. పిల్లలారా, ఈ పరిస్థితులను మనం గమనించకపోతే ఖచ్చితంగా మనందరం కూడా నష్టపోతామనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. కంటిన్యూ చేయనా అక్కడ పేతురు పత్రికలో? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. సంఘములోను అబద్ధ బోధకులు ఉంటారు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను, చూడండి, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారంటండి. చూడండి, ధైర్యంగా బోధించరండి. చూడండి, మన సంఘంలోనే దైవజనులుగా మన మధ్యలో ఉంటూ మన దగ్గర పెరిగి మన సహవాసంలో పెరిగి మన సంఘ పిల్లలకే దుర్బోధలు బోధించి సహవాసం లేకుండా అనేక మందిని తప్పించారండి. మన సంఘంలోనే జరిగిన ఇవన్నీ కూడా గమనించారా? ఈ రోజుల్లో పరిశుద్ధుల ఉపదేశాన్ని గుర్తుపట్టే వాళ్ళు లేరు. వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, రహస్యంగా సంఘ పిల్లలకు బోధిస్తారు దైవజనుడికి చెప్పకుండా. చూడు, మీ దైవజనుడు ఫలానా పని చేస్తున్నాడు, మీ దైవజనుడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అతనిని దేవుని ఆత్మ విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది, ఏమీ లేదు అని అబద్ధపు దుర్బోధలు చెప్పి రహస్యంగా బోధిస్తారు. చూసారండి? ఎవరైనా పొరపాటు చేస్తే, సంఘంలో దైవజనులైనా విశ్వాసులైనా పొరపాటు చేస్తే అది తెలిసినప్పుడు ధైర్యంగా దైవజనులతో మాట్లాడి, అయ్యా వాక్యానుసారంగా ఇది తప్పు కదా అని చెప్పి ధైర్యంగా తలెత్తుకొని వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన, దైవజనుల మీద నిందలేస్తూ సంఘంలో ఉన్నటువంటి పిల్లలకి రహస్యంగా బోధించి వీళ్ళు రహస్యంగా ఏం చేస్తారు? కంటిన్యూ చేయనా? మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను, చూసారా, అనేకులు వారి యొక్క పోకిరి చేష్టలను అనుసరించి నడుతారు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై, ఇప్పుడు చూడండి, వాళ్ళు అధికమైనటువంటి లోభత్వం కలిగిన వాళ్ళై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. గమనించారా? మీ వలన లాభమును సంపాదించుకుంటారట. కల్పన కథలు చెప్తారంట. సత్యవాక్యాన్ని బోధించకుండా కల్పన కథలు చెప్తారట. వాళ్ళకి చూడండి, వాళ్ళు ప్రజల్లో ఉంటారు, సంఘములో దొంగలు జొరబడతారు. వాళ్ళు సంఘ బిడ్డలకు రహస్యంగా చెప్పి సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా త్రోవ తప్పిస్తూ ఉంటారు. గమనించారండి? ఒక్కొక్కళ్ళైతే మాకు కల వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతారు. కలను నమ్మి సత్యవాక్యాన్ని బోధించే సేవకులను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారండి. గమనించారా? ఈ రోజుల్లో చాలామంది గ్రహించాలి. చదువునాన్న కల్పన కథలు చెప్పి మీకు చూడండి ఎలా చెప్తారో తెలిసిన, మీరు రోజు పరిశుద్ధులను దైవజనుల ఉపదేశాన్ని వినొద్దు. నెలకొకసారి వెళ్ళండి, రోజు వెంబడించొద్దు. చూసారా, తీయటి మాటలు చెప్తారు.
రోజు పరిశుద్ధులను వెంబడించక్కర్లేదు, రోజు వారితో సహవాసం చెయ్యక్కర్లేదు, మీరు రోజు వాళ్ళు చెప్పినట్లుగా బతకాల్సిన అవసరం లేదని తీయటి మాటలు చెప్తారు. అంటే కష్టపడొద్దు. మరి ఎలాగుండాలి? ఆదివారం ఒక్కరోజు వెళ్తే చాలు, లేకపోతే నెలకొక్కరోజు వెళ్తే చాలు. మీరు ఖర్చు అవ్వకూడదు, మీరు ప్రయాసపడకూడదు. చూడండి, దుర్బోధకులు దొంగల్లాగా అబద్ధ బోధ చెప్పి మోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ వలన లాభాన్ని సంపాదించుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? సత్య మార్గము దూషింతురు. కంటిన్యూ చేయనా? వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మీ వలన లాభాన్ని సంపాదించుకొనుచు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. గమనించారా? పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. గమనించారా? ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, జాగ్రత్త. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. సత్యవాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ వాక్యములో ఉన్న జీవితం ద్వారానే నువ్వు ఆరాధన చేయాలి. ఆ సత్యవాక్యములో ఉన్న జీవితం ద్వారానే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ సత్యవాక్యములో ఉన్నటువంటి జీవితం ద్వారానే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. నీకు ఏ కృపావరాలు కలిగి ఉన్నా, ఏ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నా, ఏ దర్శనాలు కలిగి ఉన్నా, ఏ కలలు కలిగి ఉన్నా, వాక్యానుసారమైన జీవితంలో ఉన్న జీవితాన్ని చేస్తూ ఉండగా నువ్వు పొందుకోవాలి. ఇక్కడ వాక్యములో ఉన్న సంగతులు అపోస్తుల ద్వారా పంపబడిన సువార్థికులు, అపోస్తుల ద్వారా పంపబడిన కాపరులు, బోధకులు, ప్రవక్తలు, 5 ఫోల్డ్ మినిస్ట్రీ చూసారా? వాళ్ళ ద్వారా పంపబడిన వాళ్ళు కాకుండా ఈ రోజున ఎలాగుంటారంటే వాళ్ళ పేరులు, ప్రఖ్యాతులు, వాళ్ళకున్నటువంటి ఆస్తులు పాస్తుల్ని పెంచుకుంటూ ధన వ్యామోహం కలిగిన వాళ్ళై వాళ్ళు బ్యాంకు బ్యాలెన్సులు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ పేర్ల మీద స్థిరాస్తులు కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంతేనండి రాయప్ప గారు? వజ్రాల అల్లుడిని చేసుకుంటారు, మంచి వ్యాపారస్తుల్ని చేసుకుంటారు, దైవజనులు యొక్క పిల్లలు. చూసారా? మళ్ళీ వాళ్ళు సంఘంలో, సమాజంలో చాలా పెద్ద పేరు మోసినటువంటి పాస్టర్లు. వాళ్ళు ఎవరిని చేసుకుంటారు పెళ్ళిళ్ళు? వాళ్ళ పిల్లలు విశ్వాసుల్ని కాదండి, వజ్రాల వ్యాపారస్తుల్ని చేసుకుంటారు. అంతేనండి రాయప్ప గారు? మీకు తెలుసు అనుకుంటా వివరాలు. చూసారా? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది, నమ్మే వాళ్ళు ఎవరు లేరు. కొరికెడి పుండ్లు పాకినట్టు పాకుతుందట. చూడండి ఎంత స్పీడ్గా విస్తరించిందంటే, అబద్ధపు బోధను మీరు గుర్తుపట్టాలంటే ఒకటే గుర్తు, అబద్ధపు బోధ దగ్గర జనాలు విపరీతంగా పెరుగుతారు. గుర్తుపెట్టుకోండి, తక్కువ కాలంలో ఎక్కువ వేల మంది ప్రజలు విస్తారంగా పెరుగుతారు. దానిని మీరు ఖచ్చితంగా ఇది అబద్ధ బోధ అనే సంగతి ఖచ్చితంగా మీరు గుర్తుపట్టాలి. గమనించారా? ఇరుకు ద్వారములో అనేక మంది ప్రవేశించాలని ప్రయాసపడతారు, కానీ వారి వల్ల కాదు అనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించారండి? అందుకనే తీతు పత్రికలో కూడా లేకపోతే గలతీ పత్రిక 5:12 కూడా చదవచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయము, మిమ్ములను కలవరపెట్టువాళ్ళు తమను తాము ఛేదించుకొనుట మేలు. తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. చూసారా? కలవరపెట్టి అబద్ధ బోధలను బోధించేవాళ్ళు తమ్మును తాము ఛేదించుకోవడం బెస్ట్ అని రాశాడండి. గమనించారండి? అందుకనే కొరికెడి పుండ్లు పాకినట్లు వాళ్ళ సంఘాలు, అబద్ధ బోధకుల యొక్క సంఘాలు విస్తారంగా విస్తరిస్తాయి. గుర్తుపట్టారా? అబద్ధ బోధ, అబద్ధ సంఘాలు, అబద్ధ బోధకుల యొక్క సంఘాలు
విస్తారంగా విస్తరిస్తాయి, చాలా స్పీడ్గా. గమనించారా? అక్కడ ప్రజలు కూడా విస్తారంగా పెరుగుతారండి. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చదవండి నాన్న. తీతు పత్రిక 1:10 కూడా మనందరం కూడా చదువుకోవచ్చు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులను మోసపుచ్చు వారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు. చూడండి, లాభం కొరకు ఉపదేశిస్తారు. మీకేం కాదు బ్రదర్, మీరు వారానికి ఒకసారి, నెలకొకసారి మీరు వెళ్ళి పరిశుద్ధ బలలో పాలిపంపులు పొందొచ్చు. కొన్ని సంఘాలు అయితే ప్రతి వారం బల్ల ఉంటుందంట. మరి వాళ్ళు ఎలాంటి వాక్యాధారాలతో నడిపించబడుతున్నారో నాకు తెలియదండి. ఈ రోజున సంఘానికి ఒక సిద్ధాంతం, అపోస్తుల ఉపదేశ క్రమాన్ని పక్కన పెట్టి మా సంఘానికి ఒక సిద్ధాంతం, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఎవరిని మా దగ్గరికి రానియం. మా గుడ్డోళ్ళు కలిసి మా గుడ్డోళ్ళే బోధించాలి, వేరొకళ్ళు బోధించడానికి ఒప్పుకోరు. ఇదంతా ఒక సంఘం, గుడ్డి సంఘం. గమనించారండి? ఈ రోజున సంఘాలు విస్తరిస్తున్నాయనంటే దాని వెనక ప్రతిష్ఠితులు, అపోస్తులు ద్వారా పంపబడిన వాళ్ళ కాదా అని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు గద్ద బొమ్మలు వేసుకొని బోధించేవాళ్ళు, కొంతమంది ఉన్నారు ఆ విగ్రహాలను పెట్టుకొని బోధించేవాళ్ళు, కొంతమంది ఉన్నారు సింహ బొమ్మలను వేసుకొని సింహాల బొమ్మలను చూపించుకుంటూ బోధించేవాళ్ళు. ఏమండి? కొంతమంది ఉన్నారు దీపవృక్షాలని బొమ్మలు పెట్టుకొని, కొంతమంది ఉన్నారు డెకరేషన్ల బొమ్మలు పెట్టుకొని. ఏమండి? ఒక ఆయన అయితే ఈరోజు మేము ఒక వాట్సాప్లో ఒక దైవజనుడు ఫోటో వచ్చింది. చూడండి, ఇలా నుంచున్నాడు, 2 అరిచేతుల మధ్యలో బైబిల్ పెట్టుకొని ఇలా నుంచొని చక్కగా బ్యాక్గ్రౌండ్లో మంచి కట్టను ఒకటేసి చక్కగా ఫోటో దిగాడండి. ఏమండి? 2 చేతుల్లో బైబిల్ పెట్టుకొని నువ్వు ఫోటో దిగితే పరలోకం వెళ్తావా? ఏమండి? అదొక ఎర్రి, అదొక పిచ్చి. సిలువల దగ్గర నుంచొని ఫోటోలు దిగడం ఏంటి? తల్లిదండ్రులు దైవజనులు అయితే వాళ్ళ బొమ్మలో ఫోటోలు పెట్టుకొని వాళ్ళని చూసుకుంటా మమ్మ చూడు, మా నాన్న చూడు అనుకోవటం. ఏమండి? ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? అండి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని యొక్క సత్య సంబంధమైన గుణాలు ఈ రోజుల్లో లేకపోయినా వాగ్దానాలు కార్డులు తీసి దేవుడు నాతో మాట్లాడానని, ఈ సంవత్సరం అంతా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడని రకరకాల దుర్బోధల చేత నడిపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడి చెప్తున్నాను, దయచేసి పరిశుద్ధ లేఖనాలు విని దయచేసి గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానం గడిచిపోయిందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. గమనించారా? కొందరి విశ్వాసాన్ని చెరిపేశారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 32 చదువునానా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 32వ వచనం నుంచి చదువునానా? మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము. చూడండి, మృతుల పునరుద్ధానం గురించి అపోస్తులు ప్రకటిస్తుంటే కొంతమంది అపహాస్యం చేశారంట, మరికొందరేమో దీనిని గూర్చి మీరు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఇంకోసారి వింటాంలే బాబు, వెళ్ళండి అంటారంట. పునరుద్ధానాన్ని నమ్మకపోతే దేవుని రాజ్యమే లేదండి. మీకు తెలుసండి? ఇప్పుడు పునరుద్ధానం నమ్మటం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచాడని నమ్మాలి, నీకు కూడా అదే పునరుద్ధానం ఉందని నమ్మాలి. చూడండి, మనము పునరుద్ధానంలో దేవుడు మనల్ని లేపుతాడని నమ్మాలి,
యేసుక్రీస్తు పునరుద్ధానంలో లేపబడ్డాడు అని నమ్మాలి. ఈ రెండు పునరుద్ధానాలు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడగలడు. గుర్తుపట్టారండి. ఈ రోజున నిన్ను నీవు పునరుద్ధానంలో నేను లేపబడతాను అనే విశ్వాసం నీలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. అందుకనే అపోస్తులు పునరుద్ధానం గురించి ప్రకటిస్తుంటే పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పునరుద్ధానం ఆల్రెడీ గడిచిపోయిందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. చూసారండి, వీళ్ళందరూ దుర్బోధలు సంబంధించినటువంటి సంఘాలు. ఇంకో కొత్త సంగతి చెప్పనా, ఈ రోజున ఒక పాస్టర్ గారు నాకు ఒక విషయం చెప్పారు. ఒక ఆయన ఎవరో ఒక సంఘ విశ్వాసి చనిపోతే 10 మంది పాస్టర్లను పిలిచారంట జ్ఞాపకార్థ కోటానికి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి కోటం పెట్టారంట. 15వ రోజు కోటం పెట్టారు. ఆడు చచ్చి 15 రోజులు వాడు విశ్వాస జీవితం చేయకుండా తాగి చచ్చినోళ్ళు ఎవరో అయ్యి ఉంటారు. ఇక అక్కడ వాక్యం చెప్తున్నారంటే ఏమని చెప్తున్నాను తెలిసిన, వాక్యం చెప్తా యేసు ప్రభు ఉమ్మేసి స్వస్థపరిచినట్టుగా ఎవరి కాళ్ళే ఉమ్మేసుకొని కళ్ళకు రాసుకొని స్వస్థపరిచినట్టుగా మీరు ఉమ్మేసుకొని రాసుకుంటే ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చేస్తుందని చెప్తున్నారంటండి. ఉమ్ము నిషిద్ధమైంది. ఉమ్ము వాసన కంపు కొట్టేది. అండి, మీ మీద నేను కాండ్రించి ఉమ్మేస్తానన్నాడు యేసయ్య. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని అపవిత్రతకు అప్పగిస్తాను, గెంటేస్తానని అర్థం. విలువ లేకుండా ఊసేస్తానని అర్థం. అర్థమైందండి? దాన్ని తీసుకొచ్చి స్వస్థతకు అంటగట్టి చెప్తున్నాడు అంటే అండి పాస్టర్ గారు వాక్యం. చూసారా, ఇదొక బ్యాచ్. ఏమండి, ఏమి లేదండి, మీరు కనీసం సంఘ పెద్దల చేత ప్రార్థన చేయించుకోండి, కొబ్బరి నూనె రాసుకోండి అనే విశ్వాసాన్ని కూడా బోధించట్లా. మీ పిల్లలకు ఒంట్లో బాలేదా, మీరు ఉమ్మేసి మీ ఉమ్మే పిల్లలకి రాసి ప్రార్థన చేస్తే పోద్దని చెప్తున్నారంట. ఇదొక బ్యాచ్. బాపట్ల చుట్టుపక్కల బ్యాచీలో జరుగుతున్న సేవ ఇదొక సేవ. చూసారండి ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో. చూడండి, పునరుద్ధానాన్ని నమ్మకపోతే అసలు ఈ సేవ అంతా అక్కర్లా. సేవ మొత్తం దేని మీద ఆధారపడిందో తెలిసిన? పునరుద్ధానం మీద ఉంది. ఒకవేళ నువ్వు పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఇదిగో ఇక్కడ సేవకు వచ్చి మందిరానికి వచ్చి ఈ సేవలో మీరు వాక్యాన్ని విని రక్షించబడాల్సిన అవసరం కూడా లేదని పౌలు చెప్పేశాడు. చూడండి, ఆ మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను ముగించేస్తున్నాను, టైం అవుతుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం నుండి లేపబడి ఉన్నాడని, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు 1 కొరింథీ పత్రిక 15:12 మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? ఎలా చెప్తున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల, మృతుల పునరుద్ధానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అసలు యేసయ్య కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, క్రీస్తు గనుక లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. చూసారా, ఈ సువార్త సేవ సంఘ పరిచర్యలు చేయటం వ్యర్థమే. చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేచాడని నమ్మాలి. నువ్వు కూడా పునరుద్ధానంలో రేపు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతావని ఖచ్చితంగా నమ్మాలి. అలా నమ్మిన వాళ్ళకే ఈ సేవా పరిచర్య, అలా నమ్మిన వాళ్ళకే దైవజనులు సేవా పరిచర్యలు. ఈ రోజున పునరుద్ధానాన్ని నమ్మకపోతే అసలు ఈ సేవ అక్కర్లేదు. మందిరాలు మూసేసుకొని ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు. చూసారండి, ఈ రోజున యేసుక్రీస్తును పునరుద్ధానుడై లేచాడని నమ్మని సంఘాలు చాలా ఉన్నాయండి. అసలు పునరుద్ధానం అయిపోయిందని చెప్పే సంఘాలు కూడా చాలా ఉన్నాయి ఇవాళ. చదువునానా, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా, క్రీస్తు మృతుల నుంచి లేపబడ్డాడని ప్రకటించబడుచుండగా మీలో కొంతమంది మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానం లేదని ఎలా చెప్తున్నారు మీరు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మేము చేసేటువంటి ప్రకటన వ్యర్థమే, విశ్వాసమును వ్యర్థమే. చూసారా, మీరు నమ్మే విశ్వాసంతో వచ్చింది కూడా వేస్టే.
దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మేము సాక్ష్యం చెప్పేశాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగబడుచున్నాము. మేము కూడా అబద్ధ సాక్షులుగా అగబడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం కూడా మొత్తం వ్యర్థమే. మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. గమనించారా? మీరింకనూ పాపంలోనే ఉన్నారు. మీకంటే ముందు చచ్చిపోయిన వాళ్ళు, పునరుద్ధానం నమ్మకుండా చచ్చిపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా పాపులే అని చెప్పేసి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పునరుద్ధానం ఉందని నమ్మారండి రాయప్ప గారు? ఆయన లేచినట్టు లెగుస్తావని తెలుసా నీకు? అలా నమ్మకపోతే నువ్వు చచ్చిన తర్వాత పాతాళంలో ఉంటావు నిమిషంలో, ఒక్క రెప్పపాట్లో. మనలో ఎవరైనా సరే, నేనైనా సరే. ఇప్పుడు చూడండి, పునరుద్ధానాన్ని నమ్మేదే విశ్వాసం అని చెప్పాడు పౌలు. ఈ రోజున పునరుద్ధానాన్ని నమ్మేటువంటి విశ్వాసులు ఉన్నారండి. పునరుద్ధానాన్ని నమ్మకపోయినా మీరు నెంబర్ 1 పరిశుద్ధులు, నెంబర్ 1 నీతివంతులు, ప్రార్థన చేస్తే చాలు, ప్రార్థనా పరులైతే చాలు, లేకపోతే పరిశుద్ధులైతే చాలు, లేకపోతే ప్రవచనాలు దర్శనాలు వస్తే చాలు, లేకపోతే ఏవో రకరకాలు అంటే వాక్యానుసారమైన జీవితం లేకపోయినా ఈ స్పెషల్స్ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతారని చెప్పే బోధకులు బొచ్చెడు మంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఈ సంఘాలన్నీ కూడా కొరికెడు పుండ్లు పాకినట్టు పాకిపోతాయండి. సంఘాలు పాకిపోతాయి కొరికెడు పుండ్లు పాకినట్టు. ఈ రోజుల్లో ఎవరు గుర్తుపడతారు చెప్పండి? గమనించారా? అందుచేత ఒక దైవజనుడిగా మీకు అందరికీ చెప్తున్నాను, కొరికెడు పుండ్లు పాకినట్టు పాకిపోతాయి దుర్బోధకుల యొక్క సంఘాలు. దుర్బోధ ఎక్కడ వచ్చి కూర్చొని తెలిసిన? బోధించే బోధ దగ్గర కూర్చుంది. అంటే ఈ రోజున దుర్బోధలు ఎక్కడి నుంచి పుడతాయని పేతురు చెప్పాడు, సంఘములో నుండే పుడతారు. చూసారా? ఇక్కడే వాక్యం వింటారు, ఇక్కడే ఎదుగుతారు, వెంటనే ఇక్కడి నుంచి వాక్యాన్ని కలిపి చెరిపి మార్చేసి మనుషుల్ని సంతోషపెట్టే బోధ. నువ్వు మా సంఘానికి వస్తే నీ పుట్టినరోజు కేకు పంపిస్తాం. ఏమండి, మీకెవరికన్నా బీపీలు షుగర్లు ఉంటే మీ ఇళ్లలో వాళ్ళకి దాన్ని ఏమంటాం, మందులు పంపిస్తాం. మీరు చచ్చిపోతే సమాధి బాక్స్ పంపిస్తాం. ఏమండి, ఇవన్నీ ఉన్నాయండి. ఇవాళ కల్వరి సత్యబాబు గారి దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఫ్రీ. కల్వరి సతీష్ బాబు గారు ఉన్నారు హైదరాబాదులో, వెళ్ళండి, అందులో సబ్స్క్రైబ్ చేసుకొని చేరండి. సభ్యత్వం కట్టండి, మీ దశంభాగాలు కట్టండి, మొత్తం కట్టండి, మీకు మందులు కూడా ఇస్తారు ఫ్రీగా. ఇప్పుడు రాజమండ్రిలో జాన్ వెస్లీ కూడా చక్కగా నాన్నగారి పేరు మీద హాస్పిటల్ కట్టాడు, పాస్టర్లందరికీ ఫ్రీ. చేరండి చక్కగా. అక్కడ కూడా రేపు సభ్యత్వం కడతారు. సభ్యత్వం మా సహవాసంలో సభ్యత్వం ఉన్న పాస్టర్లకు మాత్రమే మీకే జబ్బు వచ్చినా ఫ్రీ అంటారు. చూసారా? ఇవన్నీ దుర్బోధలేనండి. చాలామంది అనుకుంటారు విన్సెంట్ పాలయ్య గారికి ఏం పని లేదు, వాక్యం చెప్పకుండా దుర్బోధల గురించి చెప్తున్నాడు. మరి దుర్బోధల గురించి ఎక్కడ చూసినా పేతురు, తిమోతి, ఎక్కడ చూసినా తెస్సలోని పత్రికలో, ఎక్కడ చూసినా సువార్తల్లో, ఎక్కడ చూసినా అపోస్తుల కార్యాల్లో, ఎక్కడ చూసినా పరిశుద్ధ జీవ గ్రంథంలో ఎక్కడ చూసినా దుర్బోధల గురించే ఉన్నాయి. సరిగ్గా కళ్ళు తెరిచి చూడండి, బైబిల్ చూస్తే తెలుస్తుంది. ఆడ సంగతి మీకెందుకు? ఆడ సంగతి బైబిల్ మాట్లాడింది, నేను కూడా మాట్లాడుతున్నా. బైబిల్ మాట్లాడని రెఫరెన్స్ నేనే మాట్లాడతలేదు కానండి. దేవుడు ఏ వాక్యాన్ని బట్టి చూపించి దుర్బోధ అని చెప్పాడో అదే వాక్యాన్ని చూపించి నేను కూడా దుర్బోధ అని చెప్తున్నాను. నేను గుర్తుపట్టారా? చూడండి, ఈరోజు వాక్యం రికార్డ్ చేస్తున్నాను కదా, దానంతటి కదా ఆగిపోయిందండి. రికార్డింగ్ అవ్వడం ఆగిపోయింది, సగం రికార్డింగ్ అయ్యి సగం ఆగిపోయింది. అది చూసారా? దుర్బోధ ఆత్మ ఎంత దర్జాగా పనిచేస్తుందంటే దాని గురించి చెప్తే ఒప్పుకోదండి. ఇప్పుడు ఈ వాక్యాలు అంటారు కదా, నాకు శత్రువులు ఎక్కువైపోతారు, ఆడి ప్రార్థనకి వెళ్ళమాకండి, వాడొక దుర్బోధకుడు అనేవాళ్ళు బొచ్చెడు మంది తయారవుతారు. చూడండి, సత్యాన్ని చెప్పి
అనేకుల దృష్టికి శత్రువునైపోయి బతుకుతున్నానండి. అర్థమైందండి? రాబోయే దినాల్లో నాకు తెలిసి మీరు కూడా ఉండరు. రాబోయే దినాల్లో మీరు కూడా వెళ్ళిపోతారు. ఇక ఎవరు మిగులుతారు తెలిసిన గోడలో నేనే. గమనించారా? నిజమే, ఇవన్నీ జరుగుతాయి. యేసు ప్రభువుని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అపోస్తులు ముగింపు కాలంలో ఒక్కళ్ళు కూడా లేరు అపోస్తుల దగ్గర. వాళ్ళు కూడా నరకబడ్డారు, చంపబడ్డారు, చనిపోయారు. గమనించారా? నీతిమంతులు వాళ్ళ ముగింపులో మహాశ్రమలు అనుభవించి చనిపోతారు. ఇప్పటికే సొంత తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ములు ఎవ్వరూ నమ్మరండి. సొంత ఇంట్లో సేవకులు, కుటుంబాలు ఎవరో నమ్మరండి. నేను చెప్తున్నాను, అందుకనే నేను చనిపోయిన సొంత వాళ్ళని ఎవరైనా నమ్మను. గమనించారా? నేను వాక్యం చెప్పిన పిల్లలు నా సమాధి కార్యక్రమాలు చేయాలి. గమనించారా? వాక్యాన్ని విని విశ్వసించి ప్రభు యొక్క రాకడలో పునరుద్ధానం ఉందని నమ్మిన వాళ్ళు మాత్రమే నా బరియల్ కార్యక్రమం చేయాలి, నా బాడీని ముట్టాలి. ఇది ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ముట్టడానికి వీల్లేదు. మెల్కీసెదెకు క్రమంలో సేవ చేస్తున్న పరిశుద్ధులు మాత్రమే నా బరియల్ కార్యక్రమాన్ని చేయాలి. ఎవడబడితే వాడు చేయకూడదు. అర్థమైందండి? అందుచేత దయచేసి అంత్య దినాల్లో ఉండగా ఇలాంటి దుర్బోధకుల నుంచి, ఇక ఆడోళ్ళు సంఘ కాపర్లు అయితే ఇక విచ్చలు విడిగా పెరిగిపోయారండి. ఆడోళ్ళే నెత్తిమే చేయటం, ఆడోళ్ళే బాప్తీసాలు ఇవ్వటం, ఆడోళ్ళే ఇక మొత్తం కార్యక్రమాలు మొత్తం. బైబిల్ చరిత్రలో ఎక్కడా కూడా ఒక్క స్త్రీని సంఘ కాపరిగా నిలబెట్టిన చరిత్ర జీవగ్రంథం మొత్తం ఎతికినా దొరకదు. ఏమండి? స్త్రీలు సువార్త ప్రకటించవచ్చు, తప్పు కాదు. స్త్రీలు సంఘాల్లో ప్రవచించవచ్చు, తప్పు కాదు. స్త్రీలు అనేక మందికి సాక్షులుగా ఉండాలి, తప్పేం కాదు. అపోస్తుల దగ్గర పంపబడి వాళ్ళ చేత మీరు వెళ్ళి సువార్త పరిచరించండి. కానీ సంఘానికి కాపరులుగా ఉండకూడదు. మందలో మగది ఉండగా స్త్రీ పనికిరాదు. జాగ్రత్త. ఎన్నో పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడ్డాయి. నమ్మేవాళ్ళు లేరు, విశ్వసించేవాళ్ళు లేరు. కాబట్టి ఈ రాత్రి వేళలో కొరికెడి పుండు పాకినట్టుగా దుర్బోధలు నీ విశ్వాసాన్ని చెరిపేస్తాయి. చదువునానా 17-18 కూడా ఒకసారి చదువు, నేను ముగించేస్తాను. కొరికెడి పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును. వారి మాటలు పాకుతాయి. చూడండి, మాటలే వాళ్ళకి చేతలు ఉండయి. ఇప్పుడు మాటలు అంటే ఏంటో తెలిసిన? మా సంఘానికి వస్తే నీకు స్వస్థత వస్తుంది, మా సంఘానికి వస్తే నీకు ఉద్యోగం వస్తుంది, మా సంఘానికి వస్తే మీకు ఇళ్ళు వాకిళ్ళు కలిసి వస్తాయి, మా సంఘానికి వస్తే మీరు కోర్టు కేసుల్లో గెలుస్తారు, మా సంఘానికి వస్తే ఎర్రతోల అమ్మాయి, మంచి కట్నం ఇచ్చే అమ్మాయి వస్తుంది, మా సంఘానికి వస్తే ఆస్తులు కలిసి వస్తాయి అని చెప్తారు. అలాంటి సంఘాలను వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. రేపొద్దున ప్రభు రాకడలో వీళ్ళంతా కూడా ఏమంటారు తెలిసిన? ప్రభా అంటే ఆయన అంటాడు, ఒరే మీరు భౌతికమైన ఆశీర్వాదాలు ఎతికారు కానీ విశ్వాసాన్ని ఎతికారా? పరిశుద్ధ జీవితాన్ని ఎతికారా? నా నీతిని ఎతికారా? నా నీతి కొరకు కష్టపడ్డారా? నా నీతి కొరకు నీ ఆస్తులు పాస్తులు అమ్మేసి పరిశుద్ధుల ఉపదేశాన్ని నమ్మి నా రాకడ కొరకు మీరు సిద్ధపడ్డారా? మృతుల పునరుద్ధానాన్ని నమ్మి రాకడలో ప్రభువు లేపినట్లుగా నా ప్రభు నన్ను లేపుతాడు అని నమ్మారా అని అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? ఏమండి? ఈ రోజున అబద్ధ బోధకులకి ఆస్తులు బాగా పెరిగిపోయి ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పునరుద్ధానం యొక్క ఆశీర్వాదాల కొరకు కష్టపడకుండా వాళ్ళు దేని కొరకు కష్టపడతారంటే మీ వలన లాభము సంపాదించుకుంటారు. పెళ్లి రోజులు చేసి, పుట్టినరోజులు చేసి, ఏమండి పండగలు చేసి, ఆచారాలు చేసి, కళలు దర్శనాలు చెప్పి, లేనిపోయిన దుర్బోధలు బోధించి మిమ్మల్ని త్రోవ తప్పిస్తారు. వారు విలాప వాక్యాలు 2:11 చదవండానా? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా తర్వాత ఉంటుందమ్మా. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 11వ వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా. 14 చదువునాను.
నీ ప్రవక్తలు మీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములను చూచి, చూడండి, నిరర్థకమైన వ్యర్థమైన దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై, నువ్వు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి వాళ్ళు చేయలేదు. నీ దోషానికి నీకు వెల్లడి చేయరు, నీ తప్పును చెప్పరు. నీ తప్పు క్షమించబడాలంటే నువ్వు ఇంత డబ్బులు కడితే క్షమించబడతావని చెప్తారు. నువ్వు ఇంత కానుకలు ఇస్తే నీ పాపం క్షమించబడిద్దని చెప్పేవాళ్ళు కూడా బొచ్చెడు మంది ఉన్నారండి. ఏమండి, డబ్బులు కడితే పాపం పోద్దని చెప్పే సేవ ఎక్కడన్నా ఉందండి? ప్రపంచంలో అపోస్తులు ఎక్కడ నేర్పారండి? వీళ్ళు వ్యర్థ దర్శనములు కని వారు వ్యర్థమైన ఉపదేశములు పొంది వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారై త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములను చూసిన వారైరి. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు. చాలే, వాళ్ళు నిరర్థకమైన వ్యర్థ దర్శనాలు పొంది, వ్యర్థమైన కళలు పొంది, వ్యర్థమైన బోధల చేత బోధించబడి వచ్చి వాక్యాలు చెప్తారు మీకు. జాగ్రత్త, దేని మీద నువ్వు కట్టబడి నీ విశ్వాసాన్ని నడిపించుకుంటున్నావో చూసుకో జాగ్రత్తగా. మా సిద్ధాంతాలు మాకున్నాయి. ఏ ఊర్లో నుంచి వచ్చినాయి నాన్న నీకు సిద్ధాంతాలు? ఎక్కడి నుంచి ఏరుకొచ్చారు? వ్యర్థమైన దుర్బోధల చేత, వ్యర్థమైన ఉపదేశముల చేత బోధించబడి నీకు బోధ చేసిన వాడు అపోస్తులుడో కాదో చూసుకోండి. ప్రతిష్ఠితులైన అపోస్తుల ద్వారా యేసుక్రీస్తు కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరి బోధ చేసి ఒక ఆత్మకు నిత్య రక్షణను అనుగ్రహించినట్టుగా లేఖనాలు రాయబడ్డాయి. గమనించారండి? ఎందుకు యేసుక్రీస్తు కూడా మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయాలి? ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇవ్వాలంటే మెల్కీసెదెకు క్రమంలో చేరి సేవ చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు సేవ చేసి పరలోకం వెళ్ళిపోతాను, సంఘాన్ని పరలోకాన్ని తీసుకెళ్ళిపోతానంటే కుదరవు. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, జాగ్రత్త. పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు చెప్పినటువంటి కొరికెడు పుండ్లు పాకినట్టు పాకేటువంటి ఆ మూలవాక్యాన్ని చదువునానా? 17-18 చదువునానే ముగించేస్తున్నాను. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు పాకును. వారిలో హుమైనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించిపోయిందని చెబుతూ సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చూసారా? కొందరి విశ్వాసాన్ని చెరిపేస్తున్నారు. గుర్తుపట్టారా? అంటే క్రీస్తు యొక్క సరళత నుండి వాళ్ళు తప్పించేస్తున్నారు. ఆయన ఏ సత్యవాక్యాన్ని బోధించాడో ఆ బోధ నుండి తొలగిపోయి వాళ్లకు చక్కటి తీయటి మాటలు చెప్పే సంఘ కాపరులను ఎత్తుకొని వెళ్ళి మరీ వెళ్తారు. చూసారా? మనుషులను సంతోషపెట్టే ఆచారబద్ధమైన పరిచర్యలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఎవ్వరో పిలవకుండా వెళ్ళిపోతారండి వాళ్ళు. కాబట్టి ఈరోజు రాత్రి అలాంటి దుర్బోధలన్నిటిని కూడా గుర్తుపట్టి అవన్నీ కూడా కొరికెడు పుండ్లు పాకినట్టు పాగుతాయని, అదంతా కూడా విశ్వాసం నుండి మిమ్మల్ని తొలగించి మిమ్మల్ని చెరిపేస్తుందనే సంగతిని లేఖనాల్లో వింటున్నాం. కాబట్టి ఈరోజు అలాంటి దుర్బోధల నుంచి అనేక మంది సంఘ బిడ్డల్ని ప్రభు విడిపించి కాపాడులాగున మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. సత్యవాక్యమును నాయన ఉన్నది ఉన్నట్టుగా మీరు బోధిస్తూ ఆదిమ అపోస్తుల ద్వారా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మకు నిత్య రక్షణ ఇచ్చుటకు అపోస్తుల ద్వారా మీరు బోధించిన బోధ కాకుండా వేరొక దుర్బోధల చేత మోసం చేసేటువంటి వాళ్ళు అనేకులు ఈ రోజున విస్తరించిపోయారు నాయన. అలాంటి దుర్బోధలన్నిటి నుండి నాయన అనేక మంది సేవకులను, సంఘాలను, బిడ్డలను విడిపించండి, కాపాడండి, రక్షించండి నాయనా. మీరు కనికరించండి. వారందరి మీదకి నీ కనికరమును, దయను కుమ్మరించండి. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మరి బోధించమండి. తిమోతికి నువ్వెంతో చక్కగా
పౌలు బోధ ద్వారా మీరు పౌలు బోధించిన ప్రకారంగా మీరు మాకును కూడా నేటికిని మాకు బోధిస్తూ వచ్చారు నాయన. నీకు స్తోత్రాలు. ఎలాంటి రకాల దుర్బోధలు సోషల్ మీడియాస్లో విస్తరించిపోయినాయో, ఇదిగో గొప్ప సంఘం అనుకున్న వాళ్ళు ఎలాంటి దుర్బోధల చేత మోసగించబడుతున్నారో వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా మనలందరినీ రక్షించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.